హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ వచ్చేసి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అలాగే ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాక ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టొమాటోలు ఉడకబెట్టి మెత్తగా ప్యూరీ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ప్యూరీ చేసుకోవాలి. ఆ ప్యూరీని వేసుకోవాలి. ఆ ప్యూరీ ఇలా గట్టిగా అయిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ కారం అలాగే స్వీట్ కార్న్ గింజలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్తో వాటర్ వేసుకోవాలి. ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ వాటర్లో స్వీట్ కార్న్ గింజలు మనకి ఒక పావు గంట అయినా ఉడకనివ్చుకోవాలి. ఒక పావు గంట ఉడికిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత మరో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న పెరుగు మీద మీగడ వేసుకోవాలి. ఈ మీగడ వేయడం వల్ల మనకి కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. పెరుగు మీద మీగడ వేసుకోవాలండి. లేదా మీ దగ్గర క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు. తర్వాత ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ కర్రీ రెడీ. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి అలాగే పుల్కాలోకి చాలా బాగుంటుంది. Please do like, share and subscribe to Me Telugamai. Don't forget to hit the bell icon.